ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ పార్టీ బిగ్ షాక్ కు తగిలింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులుగా వైఖరికి నిరసనగా 5 కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వీరంతా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మిర్చిల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుపల్ అధ్యక్షులు పొంగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కు చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంకయ్య యాదవ్, 13వ డివిజన్ కార్పొరేటర్ దానకల్ల అనితా యాదగిరి, అదేవిధంగా 20వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్, అదేవిధంగా 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్లు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు వైఖరికి నిరసనగా 5 కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వీరంతా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మిర్చిల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుపల్ అధ్యక్షులు పొంగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంకయ్య యాదవ్, 13వ డివిజన్ కార్పొరేటర్ దానకల్ల అనిత యాదగిరి, 20వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్, అదేవిధంగా 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్లు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేటర్ లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు వైఖరికి నిరసనగా 5 కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వీరంతా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిరెడ్డి సుధీర్ రెడ్డి, మిర్చిల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుపల్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కు చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంకయ్య యాదవ్, అదేవిధంగా 13వ డివిజన్ కార్పొరేటర్ దానకల్ల అనితా యాదగిరి, 20వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్, అదేవిధంగా 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్లు ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నగరాధ్యక్షుడు వైఖరికి నిరసనగా 5గురు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వీరంతా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిరెడ్డి సుధీర్ రెడ్డి, మెడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, అదేవిధంగా బోడుపల్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, 13వ డివిజన్ కార్పొరేటర్ దానకల్ల అనిత యాదగిరి, 20వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్, అదేవిధంగా 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్లు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. గడుస్తున్న కొద్ది కాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉప్పల్ అండ్ అదేవిధంగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో పెద్ద షాక్ల మీద షాక్లే తగులుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా చెప్పుకోవాలి ఏంటంటే ఈ పార్టీకి సంబంధించి చాలా మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇప్పటికే గతంలో మనం చూసుకున్నట్లయితే ఉప్పల్కి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి ఒకరు హరీష్ రావు చేతుల మీదుగా, మరొకరు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరు. అదే విధంగా ఈ రోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొందరు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైఖరి నచ్చకపోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి పొందినటువంటి వైఖరి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడి వైఖరికి నిరసనగా కూడా 5గురు కార్పొరేటర్లు రాజీనామా చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి సభ ఏదైతే మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు భారీ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి సమక్షంలో ఇటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి తోటకూరి వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన కూడా బోడుపల్కి సంబంధించినటువంటి కొందరు నేతలు వారి ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ప్రధానంగా చూసుకున్నప్పటికీ 23వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర్ యాదవ్, అదేవిధంగా 1వ డివిజన్ కి సంబంధించినటువంటి జంగయ్య యాదవ్ తో పాటుగా 13వ డివిజన్ కార్పొరేటర్ అనిత యాదగిరి అండ్ అదేవిధంగా 20వ డివిజన్ కి సంబంధించినటువంటి మహేందర్ యాదవ్, అదేవిధంగా మనం చూసుకుంటే గుర్రాల రామ వెంకటేశ్వర్ యాదవ్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కి పెద్ద షాకే తగులుతుంది అని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఉప్పల్ అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొంత ఉప్పల్ కి సంబంధించిన వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మరొక కొంత మాత్రం ఇటు మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాత్రం మొత్తం అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఆఫర్స్, అదేవిధంగా మనం చూసుకుంటే 6 గ్యారంటీస్ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ హవా పెరుగుతున్న సిచ్యువేషన్స్ లోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా మద్దతు లభిస్తుంది. అండ్ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చేరడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఇంకొక ఉద్యమకారులైనటువంటి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న అనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ మార్చినా వాళ్ళకి ఎటువంటి లాభం చేకూరలేదు. ఇప్పటి వరకు ఉద్యమకారులకు ఎటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులకు కూడా ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు అన్నటువంటి నేపథ్యంలో చాలా మంది అసంతృప్తి పొందుతూ పార్టీని విడుతున్న సిచ్యువేషన్స్ కనబడతాను. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే బోడుపల్కి సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా 5 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఒకేసారిగా మూకుమ్మడిగా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి నేతలు చాలా మంది ఎదుర్కొన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు చేసినటువంటి వైఖరి కావచ్చు, ఇచ్చినటువంటి హామీలలో తప్పినటువంటి హామీలు, ఏదైతే ఇప్పటి వరకు కార్పొరేషన్ కి సంబంధించి కార్పొరేటర్లు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనైనా కార్పొరేటర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నామంటూ కూడా ఇప్పుడు ఏదైతే జైన్ అవుతున్న కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.